ఒక మాటలో నేను చెప్పాలంటే మొట్టమొదట హోసన్న మినిస్ట్రీస్లో వాగ్దాన సందేశ కూడిక రాజమండ్రి నుంచే ప్రారంభమైంది. అవును, వాస్తవం ఇది. ఎందుకంటే రాజమండ్రికి విసలాన్ని ఇక్కడికి పంపించిన తర్వాత లాలాచెరులో చిన్న మందిరం ఉండేది. మీకు తెలుసు కదా, నేను చెప్పేది ఏంటి, రాత్రులు ఏది సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన పెడితే అక్కడ పరిస్థితులు బాగోలేవు, అక్కడికి ప్రజలు రావడానికి వెళ్ళడానికి వసతిగా ఉండదు అని అన్న దగ్గర పర్మిషన్ అడిగి పగలు ప్రార్థన పెడతాము, పగలు వస్తే బాగుంటుంది, వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుందని అలా ప్రారంభించి దానిని వాగ్దాన సందేశ కూడికగా మార్చారు విసలన్నే. ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్కి వాగ్దాన సందేశ కూడికి ఎంత ఆశీర్వాదకరమో, ఎంత దీవెనకరమో. నేను మనస్ఫూర్తిగా దేవునికి స్తుతి చెల్లిస్తూ చెప్తున్నాను. ఏసన్న గారు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు స్థాపించాడు, విసలన్న వాగ్దాన సందేశ కూడికలు స్థాపించాడు. ఇప్పుడు మన హోసన్న మినిస్ట్రీస్లో అన్ని సెంటర్స్లో వేల మంది వాగ్దానం మీద ఆధారపడి మేలులు పొందుకుంటూ దీవెనలు పొందుకుంటూ ఆశీర్వాదకరమైన ఒక పరిచర్య అన్నట్లుగా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పొగడతల కొరకు కాదు. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇప్పుడు చూడండి, తగు కాలం వచ్చింది. దేవుడు ఈ పరిచర్యని, ఇక్కడ జరిగిన ఈ మందిర పరిచర్యని దేవుడు ఈరోజు తలెత్తుకొని చూసేటట్లుగా దేవుడు ఒక్కసారిగా మేడగది సహవాసానికి తీసుకుని వచ్చి ఇప్పుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను అంటాను, ఇది ముందే జరిగి ఉండొచ్చు కదా, ఈ మందిని ముందే ఇట్లా గట్టి ఉండొచ్చు కదా. లేదు, తగు కాలం రావాలి. దేవుని చిత్తం మనకు బయలుపరచబడాలి, ప్రత్యక్షం కావాలి. ఆ చిత్తం ప్రతి క్షణం మన గుండెల్లో ఆనంద ప్రవాహాన్ని ప్రవహింపచేస్తుందండి. అది ఆ చిత్తానుసారంగా జరిగితేనే మనకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. కనుక ఈ పరిచర్యని దేవుడు మరి ఈ రీతిగా మలుపు తిప్పాడు, ఈ రీతిగా మార్చాడు. మేము ఎప్పుడో 97 ఆ సంవత్సరాల్లో రాజమండ్రి మీటింగులకు వచ్చినప్పుడు విసలన్న, నేను ఇంకా మాతో కొంతమంది సహోదరులు వచ్చేవాళ్ళమి ఇక్కడికి. అప్పుడు మన సైమన్ అన్నే ఉన్నాడు, చిన్న మందిరం. నాకు ఇప్పటికీ ఆ సీన్ నాకు మైండ్లో ఉంది. మన బ్రదర్ అండ్ ఫెలోషిప్ చర్చిలు ఉంటాయి కదా, భక్త సింగ్ అయ్య గారి చర్చిలు ఉంటాయి కదా, చిన్న గోడ, ఐరన్ మెష్, ఇటు అటు చిన్న రేకుల షెడ్డు. వాస్తవంగా అది బ్రదర్ అండ్ ఫెలోషిప్ చర్చిలు అట్లా ఉంటాయి. అలాగే చిన్న మందిరం, మేము ఆ మందిరంలోనే ఉండేవాళ్ళం. ఆ మూల మీద ఒక చిన్న గది ఉండేది. మరి ఆ గదిలో ఉండి సేవకులు పరిచర్య చేశారు. ఇరుకుల్లోనూ కష్టాలలోనూ పరిచర్య అనేది మాటలతో చెప్పేది కాదు, డబ్బుతో కట్టబడేది, డబ్బుతో సాధ్యమయ్యేది కాదు పరిచర్య. డబ్బైనా, లేక మనకున్నటువంటి టాలెంట్స్ అయినా, లేకపోతే పదవులైనా, ఆధిక్యతలైనా, ఆధిపత్యాలైనా, వేటి వలన పరిచర్య కట్టబడదు. పరిచర్య అనేది దేవుడిచ్చే ఒక దేవుడిచ్చే ఒక స్వాస్థ్యం. అది మన హృదయాన్ని మెచ్చి నచ్చి దేవుడిస్తే కానీ మనుషులు ఎవ్వరూ మనకి ఇవ్వలేరండి.